వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్డీఏ కూటమిలోకి డీఎంకే అంటూ ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. కాంగ్రెస్ డీఎంకే మధ్య దశాబ్ద కాలంగా ఉన్నటువంటి స్నేహం విడిపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రధానంగా డీఎంకేను ఎన్డీఏలోకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కాంగ్రెస్ పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చేటువంటి యోచనలో డీఎంకే కనబడుతున్నాయి. అయితే పార్లమెంట్ లో 3/2 మెజార్టీని సాధించేటువంటి లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేతో కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది. ఇండియా కూటమిలో లేమని ప్రకటించింది. మరోవైపు డీఎంకే డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ల బిల్లు, జమిలీ ఎన్నికల బిల్లుల ఆమోదం కోసం ఎన్డీఏ విశ్వ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వాజ్పేయి ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్నటువంటి డీఎంకే ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామ్యం చేసి కీలకమైనటువంటి బిల్లులను ఆమోదింప చేసుకోవాలనేది మాత్రం ఎన్డీఏ అగ్రనేతల యొక్క మాస్టర్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేయడమే బీజేపీ లక్ష్యంగా మాత్రం పావులు కదుపుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎంకే గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితి, మిత్రపక్షంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈసారి మళ్ళీ చరిత్రను పునరావృతం చేసేటువంటి యోచనలో బీజేపీ అగ్రనేతలు కనబడుతున్నారు. తాజాగా సాగుతున్నటువంటి ఈ ఊహాగానాలకు ఎంతవరకు బలం ఉందనుకోవాలి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ డిఎంకే రెండు పార్టీల మధ్య గత కొన్ని ఏళ్లుగా స్నేహస్తం అందించిన నేపథ్యం ఉంది. అయితే ఎన్నికల తర్వాత స్టాలిన్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో 2026 ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేరుగా స్టాలిన్ తో ఎలాంటి సంప్రదింపులు జరగకోకుండా నేరుగా టీవీకే విజయ్తో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాణిక్యం ఠాకూర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, నేరుగా స్టాలిన్ ను సంప్రదించకోకుండానే టీవీకేకి మద్దతు ప్రకటించారు. ఈ మద్దతు ప్రకటించడంతో డిఎంకే కాంగ్రెస్ కూటమిలో లేదు, ఇండియా కూటమిలో లేదు, తమకు సపరేట్ గా చైర్లు ఏర్పాటు చేయండి అంటూ నేరుగా స్పీకర్ కు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు కనిమొలు లేఖ రాశారు. ఆ నేపథ్యంలో భాగంగా డిఎంకే కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇండియా కూటమిలో తాము లేమంటూ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నేరుగా స్టాలిన్ ను ఇండియా కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి 2/3 మెజార్టీ పార్లమెంట్ లో అత్యవసరం. డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళల బిల్లు కావచ్చు, జమిలీ ఎన్నికల బిల్లు కావచ్చు, ఈ 3 బిల్లులు ఆమోదించాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ బిల్లులు పార్లమెంట్ లో ప్రత్యేక సవరణ చట్టంతో ఆమోదించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి చిరకాల మిత్రుడుగా ఉన్న స్టాలిన్ ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ అగ్రనేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో మిత్రత్వం శత్రుత్వం ఉండదు. రాజకీయాల్లో శాశ్వత కాలం మిత్రులు ఉండరు, శాశ్వత కాలం శత్రులు ఉండదు. ఇలాంటి రాజకీయ పరిణామాలు కొనసాగించిన డిఎంకే పార్టీ గతంలో కరుణానిధి బతికున్న సమయంలో కూడా నేరుగా వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి చూసాం. ఎందుకంటే అప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరైనప్పటికీ కూడా తమిళనాడులో ద్రవిడ పార్టీ రాజకీయ సిద్ధాంతాలకు కాలం చెల్లింది అంటూ విజయ్ వైపు మొగ్గు చూపడం, విజయ్ అధికారంలోకి రావడం, విజయ్ కి నేరుగా కాంగ్రెస్ తో పాటు ఇటు డిఎంకే మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు, మరోపక్క బీసీకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా, కమ్యూనిస్టు పార్టీలు రెండు, సిపిఐ సిపిఎం తో పాటు బీసీకే కూడా స్టాలిన్ ను సంప్రదించిన తర్వాతనే మద్దతు ప్రకటించాయి. ఇక్కడ స్టాలిన్ ను సంప్రదించకోకుండానే సుదీర్ఘకాలం కొనసాగిన కాంగ్రెస్ తో కొనసాగిన డిఎంకే ఒక్క మాట చెప్పకుండా విజయ్తో జతకట్టింది. ఇది స్టాలిన్ కి అత్యంత బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా నేరుగా బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడమే తమ అంతిమ లక్ష్యం అంటున్న బీజేపీ నేతలు నేరుగా స్టాలిన్ సంబంధించిన స్టాలిన్ పార్టీలో కీలక నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిలోకి స్టాలిన్ ఆహ్వానిస్తే దక్షిణ భారతదేశంలో ఒక బలమైన ఒక సందర్భంలో అంటే మీరన్నట్లుగా ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే ఒకవేళ చేరితే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్నా టీఎంకే పరిస్థితి ఎప్పటి నుంచో టీఎంకేకు ఉన్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి రాజకీయపరమైన శత్రువు. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా అన్నా టీఎంకే ఈ ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలిచిన నేపథ్యం లేదు. 2024 ఎన్నికల్లో
0 సీట్లు గెలిచింది అన్నాడీఎంకే. 2019 ఎన్నికల్లో కేవలం 1 సీటే గెలిచింది అన్నాడీఎంకే. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కాకుండా డిఎంకేతో పొత్తుకెళ్ళడానికి కూడా బీజేపీ ప్రయత్నాలు చేయడం అత్యంత సహజం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా పొత్తు పెట్టుకోరా అనే అంశం మనం పక్కన పెడితే బీజేపీ డిఎంకేని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ లో అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను రెండిటిలోనూ బలం ఉంది డిఎంకే పార్టీకి. అలాంటి డిఎంకేని ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటే అత్యంత బలమైన మిత్రుడుగా స్టాలిన్ వ్యవహరిస్తారు. స్టాలిన్ ఒక్కసారి స్టాలిన్ నమ్మితే సుదీర్ఘకాలం బీజేపీతో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన నేపథ్యం ఉంది. కరుణానిధి తర్వాత స్టాలిన్ కూడా రాజకీయాలు చేసిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన మిత్రులుగా ఉన్న స్టాలిన్నే కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విజయ్ అధికారంలోకి రావడం, విజయ్తో కాంగ్రెస్ పొత్తుకెళ్లడం, రాబోయే రోజుల్లో విజయ్ పార్టీతోనే తమ పొత్తు కొనసాగుతున్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఖచ్చితంగా అంటే ఈ మధ్య కాలంలో డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సనాతన ధర్మం మీద కోల్డ్ వార్ సాగినటువంటి వైరాన్ని మనం చూసాం. బీజేపీ సిద్ధాంతాలు డిఎంకే సిద్ధాంతాలు కలవరంటూ గతంలో చేసినటువంటి కామెంట్ చూసాం. ఈ మొత్తాన్ని పక్కన పెట్టి ఎన్డీఏ అగ్రనేతల యొక్క ప్రయత్నాలకు స్టాలిన్ తలొగ్గుతారు అనుకోవచ్చా? సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోవచ్చా? రెండు పార్టీలు విభిన్న ధృవాలు. భారతదేశంలో జాతీయ పార్టీలకు ఒక స్టాండ్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు మరో స్టాండ్ ఉంటుంది. జాతీయ పార్టీ స్టాండ్ను ప్రాంతీయ పార్టీ స్టాండ్లతో పోల్చుకోవాల్సిన నేపథ్యం లేదు. ఎందుకంటే తమిళనాడు అభివృద్ధి కోసం జాతీయ పార్టీలతో ఎంతో కొంత సఖ్యత అవసరం. అలాంటి పరిస్థితి గతంలో స్టాలిన్ కొనసాగించారు. స్టాలిన్ గెలిచిన తర్వాత కూడా ప్రధానమంత్రి మోడీని కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కోరిన నేపథ్యం చూసాం. సిద్ధాంతాల పరంగా రాజకీయాలు రాష్ట్రాల్లో జరుగుతాయి, అది కేంద్రంలో జరగవు. ఎందుకంటే ఆయా పార్టీల మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి విభిన్న సిద్ధాంతం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సిద్ధాంతం ఉంది, జనసేనకు ఇంకో సిద్ధాంతం ఉంది. సిద్ధాంతాల పరంగా పార్టీలు పొత్తులు పెట్టుకునే నేపథ్యం లేదు. ఎందుకంటే జాతీయ రాజకీయాలు అనవసరం, జాతీయ రాజకీయాలతో పొత్తులకు వెళ్ళడం ప్రాంతీయ పార్టీలకు అవసరం. అలాంటి పరిస్థితుల్లో స్టాలిన్ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే బీజేపీకి అత్యంత బలం వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఒక బలమైన మిత్రుడిని కూటమిలో ఆహ్వానించినట్టుంది. ఎందుకంటే ఇప్పటికే దక్షిణ భారతదేశంలో జగన్ లాంటి నేత నేరుగా బీజేపీకి మద్దతు ఉన్నప్పటికీ కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకునే నేపథ్యం లేదు, బీజేపీకి సీట్లు ఇచ్చిన పరిస్థితుల్లో. అలాంటి రాజకీయాలు చేస్తున్న జగన్ పార్టీలో కూడా స్టాలిన్ పయనించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇవి 5 ఏళ్ల కాలంలో కేంద్రంతో సత్సంబంధాలు అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న విజయ్ ప్రభుత్వం కూడా నేరుగా స్టాలిన్ చేసిన పథకాలు కానీ స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైన కూడా ఆయన సిబిఐ ఎంక్వైరీలు వేయొచ్చు, ఏవైతే విజిలెన్స్ ఎంక్వైరీలు వేయొచ్చు. ఆ లోటుపాట్లు కూడా తవ్వే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో ఒక బలమైన అండ కావాల్సిన నేపథ్యం కూడా డిఎంకే ఆలోచించే అవకాశం ఉంది. తెర వెనుక డిఎంకే నేతలతో బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సనాతన ధర్మ అంశం పైన బీజేపీకి ఇటు డిఎంకేకి మధ్య ఉన్న విభేదాలు ఉన్నాయి. అయితే ఈ సిద్ధాంతాల పరంగానే జాతీయ స్థాయిలో పొత్తు కొనసాగే అవకాశాలు అతి తక్కువ ఉంటాయి. కాబట్టి స్టాలిన్ ఎన్డీఏ కూటమిలోకి వెళతారా లేదా అనేది జాతీయ స్థాయిలో ఒక చర్చ. ఎన్డీఏ కూటమిలోకి స్టాలిన్ ని తీసుకురావడానికి బీజేపీ అగ్రనేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనే సమాచారం కూడా మనకు స్పష్టంగా వినపడుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఎట్టకేలకు ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే అంటూ మాత్రం తమిళ రాజకీయాల్లో ఊహాగానాలు భారీ స్థాయిలో వినబడుతున్నాయి. కాంగ్రెస్ డిఎంకే మధ్య దశాబ్ద కాలంగా ఉన్నటువంటి స్నేహం వీడిపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ప్రధానంగా డిఎంకేను ఎన్డీఏలోకి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కాంగ్రెస్ పార్టీకి రివర్స్ షాక్ ఇచ్చేటువంటి యోచనలో డిఎంకే కనబడుతోంది. అయితే పార్లమెంట్ లో ప్రధానంగా 2/3 వంతు మెజార్టీ సాధించేటువంటి లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేతో కాంగ్రెస్ పార్టీ కలిసిపోవడం, ఇండియా కూటమిలో లేమని డిఎంకే ప్రకటించడం, తాజాగా డీలిమిటేషన్ సహా మహిళా రిజర్వేషన్ల బిల్లు, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుల ఆమోదం కోసం ఎన్డీఏ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో భాగస్వామిగా ఉంది డిఎంకే పార్టీ. తాజాగా కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా చేసి డిఎంకేను ఎన్డీఏలో చేర్చుకునేటువంటి దిశగా బీజేపీ ప్రధానమైనటువంటి లక్ష్యంతో పావులు కదుపుతున్న పరిస్థితులు తెలుస్తున్నాయి. మొత్తం మీద చూడాలి, డిఎంకే ఎన్డీఏ కూటమిలో చేరుతున్న
కాంగ్రెస్ ఇచ్చినటువంటి షాక్ కు రివర్స్ షాక్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? సో మొత్తం మీద ఎన్డీఏలో డిఎంకే చేరితే మాత్రం బీజేపీకి 2 సభల్లో కీలకమైనటువంటి మెజార్టీ కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.